మంగళగిరి పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, పోషకాహారం మరియు ORS ల పంపిణీ తదితర అంశాలపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు అంగన్వాడీ ద్వారా అందుతున్న పౌష్టికాహారం, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరుపై ఎమ్మెల్యే గారు ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడాన్ని గుర్తించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 లోపల సిబ్బంది విధులకు హాజరు కావాలని, సమయానికి రాని వారికి విధిగా గైర్హాజరు చేయాలని కఠినంగా ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణలో ఉన్న చిన్న లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ఏం బాగాలేదు ఏం నేమ్స్ రండి టైము ఉండవు కదా ఉంటున్నావు కదా నేను వస్తా ఫీల్డ్కి. ఏమ్మా చూపిస్తావు నువ్వు హ్యాండ్ అది మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 7 మంది ఏమైనా ఉండమ్మా. ఇద్దరు పోయారు. పర్మిషన్ అడిగి రాశారు. చూపి అంటే ఎట్లా మరి కాదు. ఈరోజు రావాల్సింటే అడ్జస్ట్మెంట్ తిరుపతి పంపించేస్తున్నారు సార్. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది
ఇక్కడ ఇద్దరు డాక్టర్ని ఎక్కువ వేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంతా ఉంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తారు సార్. ప్రతి దానికి తిరుపతికి వెళ్తున్నాం సార్. తిరుపతికి రాసేస్తున్నాం సార్. అవును సార్. ఇంతకుముందు నేను డిమెడిక్ కోటేశ్వర మేడం ఉండేటప్పుడు అడిగాను మేడం. అక్కడికి సీరియస్కి పోతే ఇది అవదు, తిరుపతికి వెళ్ళాలి అంటే కొంతమంది తిరుపతికి వెళ్ళకుండా నేరుగా వంశీ నర్సింగ్ హోమ్కి వచ్చి అక్కడ డెలివరీ చేస్తున్నారు. అక్కడ అవ్వదేంది, ఇక్కడ అయ్యేది ఏందని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు సార్. యూనివర్సిటీలు కూడా నిలిపేస్తున్నారు సార్. అది సార్ అదే రిక్వెస్ట్ సార్. మేము ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, మళ్ళీ అది వాళ్ళు చూసుకోలేక అబార్షన్స్ అలాగే ఎక్కువ అవుతున్నాయి. అది కొంచెం మేము ఇక్కడ అయితే మేము తీసుకెళ్ళి చేయించేస్తాం. ఫ్యామిలీ ప్లానింగ్ సార్. అక్కడ డాక్టర్ ఇంతకుముందు అంటే నువ్వు అడ్జస్ట్మెంట్ చేస్తున్నావు అంతా, మరి ఎందుకు రాయన చెప్పు. అది ఆప్షన్ ఎందుకు రాసి చెప్పు. అదంతా వద్దమ్మా. నువ్వు రోజు ఉదయంతో అటెండెన్స్ చూసుకుంటావా లేదా? మరి ఎక్కడ రాజా చూపించు. ముందు సస్పెండ్ చేయాలి. చేస్తే భయం ఉంటుంది, అందరూ వస్తారు, పని చేస్తారు. పేషెంట్ వచ్చారు, మరి 14 మంది ఉండాలా, 7 మంది ఉన్నారు. 7 మంది ఏం పని చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు రాసేయాలి, చెప్పేది నేను చెప్తే కదమ్మా. నువ్వు చేస్తుంటే పని అదే కదా, అడ్జస్ట్మెంటే కదా. నువ్వు ఒకరు ఇద్దరు అయితే పర్వాలే. ఇంతమంది రానప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది చెప్పు. సీఎం అందరూ హెల్తీగా ఉండాలా, బాగుండాలా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మెడిసిన్స్ ఇచ్చి బాగా చూడాలని కాన్సెప్ట్తో చేస్తా ఉంటే మీరు ఏమైనా చేస్తే ఇంకేం చెప్పండి. జర్నలిస్ట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎందుకు పని చేసుకోకూడదు? అంతమంది రాలేదు, నువ్వు ఎక్కడ రాసావు చెప్పు. ఇలాంటి వాళ్ళు చెడిపోరా? నువ్వే చెప్పావు. ఇలాంటి వాళ్ళు ఉంటే హాస్పిటల్ చెడిపోతుందా లేదా? 16 మందికి ఇప్పుడు 14 మంది 7 మంది ఉన్నారు. ఇంక 7 మంది లేరు. వాళ్ళందరూ నువ్వు సేవ్ చేస్తున్నావు. రోజుకి ఎంత పడుతుంది శాలరీ ఒక్కొక్కడికి? ఏంది రోజుకి ఎంత పడుతుంది? 300 పడుతుంది సార్. లాసే కదా అది కూడా. 300 వస్తుంది, 350 రూపాయలు. నీకెందుకు రాలేదు? రాసేసేది నేను చెప్పాలని చెప్పి నేను రాస్తానంటే ఇంతకుముందు లేదు పొలం పక్షి చూపిస్తుంది అంటే ఓకే మీరు చెప్పినా నేను వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఏరు వంటి కూడా అంటారు ఇంట్లో. ఏది కావాలి చెప్పు, 10 కావాలి, ఏది కావాలి? ఎంత ఏమైంది అట్లంతా నాకు చెప్పద్దు. ఉండాలా లేదు గర్భవతి కావడం చెప్పుకోవాలి. ఎండలన్నీ 9కే వచ్చి 11 తీసుకెళ్ళారు సార్. మామూలుగా అయితే ఉంటుంది ఎండ కదా. ఏమ్మా ఈ కథలంతా చెప్పొద్దు. డ్యూటీ కదా, ఆ టైం వరకు ఉన్నారు కదా. అంటే వాళ్ళ గర్భవతి ఇబ్బంది పడతారని సరే గర్భవతి తీసుకువెళ్ళారు, వచ్చారు కదా మళ్ళా. అంటే మాది రాము సార్. పిఎంఎస్ ప్రోగ్రామ్ చూపించి వెళ్ళిపోతాం సార్. వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ చెప్పదాం, దానికి కూడా రెడీ. వీళ్ళు ఉన్నారు కదా, పదం పండి చూపిద్దాం. రేపటి నుంచి ఈరోజు బంగారుపేట పిఎస్సి సందర్శన జరిగింది. వాళ్ళందరికీ గర్భిణులకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా
ఓఆర్ఎస్ కానీ అన్ని పౌష్టికాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పని కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి అవసరం ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా పెట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 గంటల ఎవరు వస్తారో ఎవరు రాలేదు ప్రజెంట్ ఆప్షన్ కూడా నోట్ చేయాలని చెప్పని తెలియజేస్తాం.